So today topic is compound angles. So ఇప్పటి వరకు మనం రేషియోస్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ అలాగే పీరియడ్స్ గురించి డిస్కస్ చేసాం. పీరియడ్స్, పీరియాడిక్ ఫంక్షన్స్. సో టుడే టాపిక్ ఏంటంటే కాంపౌండ్ యాంగిల్స్. సో ఇప్పటి వరకు మనం చూసినవి ఏంటంటే సైన్ ఏ, కాస్ ఏ, ట్యాన్ ఏ, ఇలా యాంగిల్స్ అనేది సింగిల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే కాంపౌండ్ యాంగిల్స్ అంటే మీనింగ్ ఏంటంటే 2 or more యాంగిల్స్ కంబైన్డ్ విత్ ప్లస్ ఆర్ మైనస్. అంటే a plus b or a minus b, a plus b plus c or a plus b minus c or a minus b plus c. సో ఇలా 2 or more యాంగిల్స్ అనేది కంబైన్డ్ ఉన్నప్పుడు వాటికి ఈ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ అనేది ఎలా అప్లై చేస్తాం, అప్లై చేసినప్పుడు అవి ఏ రకంగా చేంజ్ అవుతాయి అనేది ఈ కాంపౌండ్ యాంగిల్స్ లో మనం డిస్కస్ చేస్తామండి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. దీంట్లో 2 ఫార్ములాస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయండి. ఒకటి ప్లస్ సైన్ తో ఒకటి మైనస్ సైన్ తో ఒకటి. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అలాగే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి రెండింటికి కూడా అదే ఫార్ములా. కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. సో దీన్ని మనం ఎలా చదవాలి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అంటే ఇక్కడ నువ్వు ప్లస్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ అని చదవాలి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సేమ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఆర్ ప్లస్. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ tan ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి, tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. అది ఇక్కడ మైనస్ తీసుకుంటే tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి. సేమ్. సో ఇవన్నీ ఆ రకంగా మనం ఫార్ములాస్ అని ఈ 4 ఫార్ములాస్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఈ 2 ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటేమో సైన్ లో ఉంది, ఇంకొకటేమో కాస్ లో ఉంది. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. అదే కాస్ లో అయితే కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సేమ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఆర్ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 3 యాంగిల్స్ అనేవి యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సైన్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. సో సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ మనం అప్లై చేసేది సైన్ కాబట్టి ఈ 3 యాంగిల్స్ కి ఫస్ట్ సైన్ వస్తుంది. ఇంకా సైన్ ఏ, రిమైనింగ్ రెండింటికి కాస్. ఇక్కడ నెక్స్ట్ బి కి సైన్ బి కాస్ ఏ కాస్ సి, నెక్స్ట్ సి కి సైన్ సి కాస్ ఏ కాస్ బి మైనస్. ఇంకా లాస్ట్ లో అన్ని సైన్స్, సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఇది ఎలా వస్తుందండి అంటే ఫస్ట్ దీన్ని ఏ ప్లస్ బి, దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. ఏ ప్లస్ బి అప్లై చేసి మళ్ళీ ఆ తర్వాత సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అప్లై చేసి సింప్లిఫై చేస్తే ఈ ఫార్ములా వస్తుందండి. సో అదంతా అవసరం లేదు, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి సేమ్ కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాగానే ఇక్కడ సైన్ కాబట్టి ఏకి బికి సికి సైన్ వచ్చింది, రిమైనింగ్ వాటికి కాస్ వచ్చింది. ఇక్కడ ఏకి బికి సికి ఏమొస్తుందంటే ఫస్ట్ కాస్ వస్తాయి, ఇంకా కాస్ రిమైనింగ్ రెండు సైన్ బికి, ఇక్కడ కాస్ సి. ఫస్ట్ మామూలు కాస్ ఏ కాస్ బి కాస్ సి. నెక్స్ట్ tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan సి మైనస్ tan ఏ tan బి tan సి బై 1 మైనస్ tan ఏ tan బి మైనస్ tan బి tan సి మైనస్ tan సి tan ఏ. సేమ్ ఇది వస్తుంది, వచ్చేస్తుంది. cot ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు cot ఏ ప్లస్ cot బి ప్లస్ cot సి మైనస్ cot ఏ cot బి cot సి బై 1 మైనస్ cot ఏ cot బి మైనస్ cot బి cot సి మైనస్ cot సి cot ఏ. సో ఆ ఫార్ములాస్ అన్ని కంపల్సరీ రావాలండి. వస్తే మీకు ఈ కాంపౌండ్ యాంగిల్స్ అనే టాపిక్ నెక్స్ట్ ఫర్దర్గా మనం డిస్కస్ చేసేది. అండ్ నెక్స్ట్ ఇయర్ అలాగే 1Bలో డిఫరెన్షియేషన్ ఉంటుంది అవి. సో మొత్తం అన్ని మనం చాలా ఈజీగా చేయొచ్చండి. ఈ నెక్స్ట్ టాపిక్ కూడా ఉంటుందండి మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అని. సో అక్కడ కూడా ఈ కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములాస్ అన్ని కూడా యూజ్ అవుతాయి. కాబట్టి ఆ ఫార్ములాస్ అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉంటే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ప్రాబ్లమ్స్ చూద్దాం.
cot 75 degrees. సో ఇప్పుడు వరకు మనకు తెలిసింది ఏంటి, sin 0 తెలుసు, sin 30 తెలుసు, sin 45 తెలుసు, sin 60 తెలుసు, sin 90 తెలుసు. అలాగే ఇంకా ఫర్దర్గా 120, 180, 360 ఇలాంటివి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసుకున్నాం. అలాగా కోఆర్డినేట్స్ కింద చేంజ్ చేసి అలాగా. కానీ ఇక్కడ ఎలా ఉంది, sin 75, cos 75, tan 75, cot 75 ఇలా ఉందండి. సో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ sin 75 degrees అని ఇచ్చాడు. సో దీన్ని మనం కాంపౌండ్ యాంగిల్స్ కింద కన్వర్ట్ చేద్దాం. ఈ 75 degrees ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలంటే మనకి తెలిసిన యాంగిల్స్ ఏంటి, 0, 30, 45, 60, 90 ఇవి ఫ్రీక్వెంట్గా తెలుసు మనకి. సో వీటి కాంబినేషన్ 75 ఎలా రాయొచ్చు అంటే 45 ప్లస్ 30, 45 degrees ప్లస్ 30 degrees. సో ఇలా రాయించండి, అర్థమైందండి. సో 75ని 45 ప్లస్ 30, 45 ప్లస్ 30 అంటే 75గా. సో ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది మనకి, sin of a ప్లస్ b, sin of a ప్లస్ b కింద ఉంది. సో sin of a ప్లస్ b ఫార్ములా ఏంటి, sin a cos b ప్లస్ cos a into sin b, b means 30 degrees. సో ఇది మనకి sin of a plus b ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తాం. ఏమని, sin a cos b plus cos a sin b. a అంటే 45 degrees, b ని 30 degrees కింద కన్సిడర్ చేశాను. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. sin 45 1/2 cos 30 1/2 plus cos 45 1/2 into sin 30. Sorry, cos 30 √3/2, cos 45 1/2, sin 30 1/2. So √3 into 1 √3/2 √2 plus 1/2. Denominators సేమ్ కాబట్టి డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు. √3 plus 1/2 √2. సో ఈ రెండింటిని యాడ్ చేయలేం కాబట్టి అలా ఉంచేసాం, √3 plus 1/2 √2. సో అర్థమైంది. సో ఫస్ట్ 75 degrees ని 45 plus 30 కింద రాసాము. 45 plus 30 కింద రాసి దాన్ని ఇప్పుడు ఏ ఫార్ములా కన్వర్ట్ అయింది, sin of a plus b కింద కన్వర్ట్ అయింది. సో అప్లై చేశారు. a ప్లస్ లో 45 degrees, b ప్లస్ లో 30 degrees అప్లై చేసి ఆ వాటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేశారు. అప్పుడు మనకి ఏమొచ్చింది, √3 into 1 √3/2 into √2 ప్లస్ 1 into 1 1/2 √3 plus 1/2 ఎందుకు వచ్చిందండి అంటే డినామినేటర్స్ సేమ్ అయినప్పుడు న్యూమరేటర్స్ ని యాడ్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈస్ sin 75 వాల్యూ. సో వాట్ ఇస్ ద వాల్యూ ఫర్ sin 75, √3 plus 1/2 √2. సో మనకి 30 అంటే sin 30 అంటే 1/2 అంటే ఎలా గుర్తుందో sin 75 అంటే √3 plus 1/2 √2 అని కూడా మనకి గుర్తుండాలి. నెక్స్ట్ cos 75 degrees, cos 45 plus 30. సో ఇదే ఫార్ములాలో ఉంది, cos of a plus b, cos of a plus b కింద ఉంది. అప్లై చేయండి. ఏంటి ఫార్ములా, cos a cos b. ఇక్కడ కాస్కి వచ్చేసరికి ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. కానీ సైన్కి మాత్రం ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. sin a sin b. So cos a cos b minus sin a sin b. Cos 45 means 1/2, cos 30 √3/2, sin 45 1/2, sin 30 1/2. So √3 1 √3/2 √2 minus 1 1s are 1/2. So √3 minus 1/2 √2. So and this is the value for cos 75. So sin 75 అంటే √3 plus 1/2 √2, cos 75 అంటే √3 minus 1/2 √2 అని వచ్చిందండి. నెక్స్ట్ ఏంటి, tan 75 degrees అని ఇచ్చాను. సో దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఎలాగండి అంటే 75ని 45 plus 30 కింద రాసి tan of a plus b ఫార్ములా అప్లై చేయొచ్చు. అలా కాకుండా tan theta అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఏమని sin theta బై cos theta అని. ఆల్రెడీ మనకి sin 75 తెలుసు, cos 75 తెలుసు కాబట్టి అలా అప్లై చేద్దాం. ఇంకా ఈజీగా ఉంటుంది. sin 75 degrees బై cos 75 degrees. సో sin 75 అంటే ఎంత మనకు తెలిసిన వాల్యూ, √3 plus 1/2 √2 బై cos 75 అంటే √3 minus 1/2 √2 క్యాన్సిల్. సో ఏమైంది, √3 plus 1/√3
మైనస్ 1 ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే రేషనలైజ్ చేయండి. అంటే ఎలా ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్. సో √3 + 1 × √3 + 1 అంటే √3 + 1 హోల్ స్క్వేర్. x × x అంటే ఎంత x². సో √3 + 1 × √3 + 1 అంటే √3 + 1 హోల్ స్క్వేర్ బై a - b × a + b is a² - b². సో ఇదే ఫార్ములా ఉంది a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. 3 - 1² అంటే 1, 3 - 1 2, 3 + 1 4 + 2√3/2. సో పై నుంచి డినామినేటర్లో అంటే న్యూమరేటర్ నుంచి 2 కామన్ తీయండి. డినామినేటర్లో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి అది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 2 ప్లస్ ఇటు క్యాన్సిల్ అయితే √3. సో ఇలా ఎప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు అంటే అక్కడ పైన ఉన్న న్యూమరేటర్లో ఉన్న అన్ని టర్మ్స్లో నుంచి ఈ కింద ఉన్న టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ 2 టేబుల్లో 4 వస్తుంది, 2 వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తారు. అలాగే అక్కడ ఇక్కడ ఓన్లీ √3 ఉంది, 2 లేదనుకో క్యాన్సిల్ చేయకూడదండి. కాబట్టి ఇలా అన్ని టర్మ్స్లోని డినామినేటర్లో ఉంటే క్యాన్సిల్ చేయాలి. సో ఏమైంది 2 + √3. దీని వాల్యూ tan 75. సో ఇది ఏం చేసాం tan θ అంటే sin θ / cos θ. కాబట్టి దాని రాసిన sin 75 / cos 75 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఆ డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ టర్మ్ వచ్చినప్పుడు దీని తర్వాత దీన్ని ఏం చేశాను రేషనలైజ్ చేశాను. సో రేషనలైజ్ చేసినప్పుడు ఇది సేమ్ కాబట్టి x × x అంటే x² ఫార్ములాని బేస్ చేసుకుని √3 + 1 హోల్ స్క్వేర్ బై ఇదే ఫార్ములా ఉంది a - b × a + b అంటే a² - b². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే 3 - 1² అంటే 1, 3 - 1 2. పైనేమో a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాం. a² + b² + 2ab. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 + 1² అంటే 1, 3 + 1 4 + 2√3/2. ఇక్కడ నుంచి 2 కామన్ తీస్తాం అనుకో ఇక్కడ 2 + 2 కామన్ వెళ్ళిపోతున్నాం √3. ఆ కామన్ తీసుకుంటూ ఇంటూ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో tan 75 అంటే 2 + √3. సేమ్ అలాగే మీరు ఏం చేస్తారంటే cos 75 చేయండి. cos 75 అంటే cos θ / sin θ. దట్ మీన్స్ cos 75 / sin 75 వేసుకుని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ చేస్తే మీకు ఇక్కడ 2 - √3 వస్తుందండి. ఓకేనా. సో cos 75 అనేది ఏం చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సింప్లిఫై cos 100 degrees into cos 40 degrees ప్లస్ sin 100 into sin 40 degrees ఉంటుంది. సో ఫస్ట్ మీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే ఇది ఏ ఫార్ములా ఉందో స్ట్రైక్ అవ్వాలి. ఏ ఫార్ములా ఉంది cos, రెండు cos ఉన్నాయి cos a cos b ప్లస్ sin a sin b. అలా cos of a + b cos a cos b sin a sin b sin a cos b plus cos a sin b ఇలా ఉండాలి అంటే ఇక్కడ ఏదైతే ఏ యాంగిల్ ఉంది ఇక్కడ కూడా ఏ అదే యాంగిల్ ఉండాలి. ఇక్కడ b ఏ యాంగిల్ ఉందో అక్కడ కూడా b అదే యాంగిల్ అవ్వాలి కంపల్సరీ. అప్పుడు మనం ఆ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏముంది cos a అంటే ఏ ప్లేస్ లో 100 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏ ప్లేస్ లో 100 ఉండాలి. సో ఉంది. నెక్స్ట్ cos b b ప్లేస్ లో 40. సో sin b ఇక్కడ కూడా b ప్లేస్ లో 40 ఉంది. సో ఇప్పుడు మనం ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు cos a cos b ప్లస్ sin a sin b. అంటే ఫార్ములా ఏంటి cos a + b a - b. అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇది cos కాబట్టి మైనస్ వస్తుందండి. అంటే a - b రావాలి. a - b a మీన్స్ 100 - b మీన్స్ 40. 100 - 40 60. సో cos 60 మీన్స్ 1/2. సో అది దాని ఆన్సర్ అండి. సో ఏం చేయాలి అది ఏ ఫార్ములాలో ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. చేసి ఆ ఫార్ములా అప్లై చేస్తాం. ఆ ఫార్ములా ప్లేస్లో ఏ ప్లేస్లో ఏ యాంగిల్ ఉందో బి ప్లేస్లో ఏ యాంగిల్ ఉందో చూసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు తెలిసిన వాల్యూ వస్తుంది. సో ఎంత వచ్చింది cos 60 అంటే 1/2. సేమ్ ఇది కూడా అంతే cot a cot b -1 బై cot 55 ప్లస్ cot 35. ఇక్కడ ఏ ఏది బి ఏది అనేది చూసుకోండి. యాక్చువల్లీ ఏమన్నా cot b cot a -1 బై cot b ప్లస్ cot a ఉండాలి. దాన్ని బట్టి అది ఏ ఫార్ములా ఉందో ఐడెంటిఫై చేసి చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. థర్డ్ ప్రాబ్లం tan of π/4 plus theta into tan of π/4 minus theta ఇచ్చారు. ఏ టెన్షన్ మనకు లేదు. ఇది ఏ ఫార్ములా ఉంది tan of a plus b. tan of a plus b కింద ఉందండి. సో ఏంటి tan of a plus b అంటే ఫార్ములా tan a plus tan b by
1 minus tan A into tan B. ఓకేనా, tan A plus tan B by 1 minus tan A tan B. సో ఇదే ఫార్ములాలో ఉంది tan of A minus B అంటే tan A minus tan B by 1 plus tan A tan B. So tan pi by 4. Pi by 4 means 45. Tan 45 into 1 plus tan theta by 1 minus tan pi by 4 into 1. 1 into tan theta, tan theta into next tan pi by 4 1 minus tan theta by 1 plus tan theta. So ఇది 2 కాబట్టి ఈ టర్మ్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 plus tan అంటే 1 plus tan అంటే క్యాన్సిల్, మధ్యలో ప్లస్ ఉన్న ప్రాబ్లం ఇంటూ ఉంది కాబట్టి ఇలా క్లాస్గా క్యాన్సిల్ అయిపోవచ్చు. సో ఏమి క్యాన్సిల్ అయితే 1 అంటే tan of pi by 4 plus theta into tan of pi by 4 minus theta వాల్యూ 1. ఇక్కడ ఎలా వచ్చింది ఇది tan of A plus B, ఇక్కడేమో tan of A minus B అప్లై చేశారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా అనేది చాలా చోట్ల యూజ్ అవుతుందండి. అంటే tan of pi by 4 plus theta అని ఎప్పుడు రాయొచ్చు మనం, అక్కడ మనకి ఎలా ఉండాలి 1 plus tan theta by 1 minus tan theta ఉండాలి. అంటే tan of pi by 4 plus theta కి ఫార్ములా 1 plus tan theta by 1 minus tan theta. అలాగే tan of pi by 4 minus theta కి 1 minus tan theta by 1 plus tan theta. ఈ ఫార్ములాస్ కింద కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ సపోజ్ ఎప్పుడైనా మర్చిపోతే ఇదే ఫార్ములాలో చూసుకుని ఆ ఫార్ములా ఇలా అప్లై చేసి ఈ ఫార్ములా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. tan 75 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం 2 plus √3 అని. cot 75 ఏమొస్తుందని చెప్పాను 2 minus √3. రెండు సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైనా ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్ అయిపోయి దీని ఆన్సర్ 4 వస్తుంది. మీరు చేయండి. నెక్స్ట్ ఇది కూడా మీరే చేతులు కానీ ట్రై చేయండి. sin 1140 into cos 390 minus cos 780 into sin 750. ఇదే ఫార్ములాలో ఉంది. అంటే sin A cos B minus cos A sin B ఆ ఫార్ములాలో ఉండాలి. అంటే మీకు ఇక్కడ చెప్పాను నేను, ఇక్కడ A 100 అయితే ఇక్కడ కూడా A 100 అవ్వాలి ప్లస్ ఆర్ మైనస్ తర్వాత. B 40 అయితే ఆఫ్టర్ ప్లస్ ఆర్ మైనస్ అక్కడ కూడా B 40 అవ్వాలి. అంటే సేమ్ యాంగిల్స్ రిప్రజెంట్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి A 1140 ఉంది, ఇక్కడేమో A 780 వచ్చింది, ఇక్కడేమో 390 అయింది B, అక్కడేమో 750 అయింది. సో మరి ఇలాంటప్పుడు దీన్ని sin A cos B minus cos A sin B ఫార్ములా కింద మనం అప్లై చేయకూడదు. ఎలా చేయాలండి, ఎప్పుడు చేయాలి అంటే ఇక్కడ ఏబీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఏబీలు అదే యాంగిల్స్ అవ్వాలి. అప్పుడే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించండి. ఒకవేళ లేదు అనుకో అలా వచ్చేలాగా మనం కన్వర్ట్ చేయాలి. ఎలాగా అంటే 1140ని దానికి దగ్గరలో ఉన్న క్వాడ్రంట్ యాంగిల్ కింద ఫస్ట్ రేషియోస్ చెప్పినప్పుడు చెప్పుకున్నామండి. సో అలా కన్వర్ట్ చేయాలి. ఈ 1140ని ఒకసారి జాగ్రత్తగా వెళ్ళండి. 1140ని 1080 ప్లస్ 60 రాయొచ్చు కదా. 1080 అంటే 90 టేబుల్లో వస్తుంది. 90 12 1080 ప్లస్ 60 కింద రాస్తాం. 390ని 360 ప్లస్ 30 అంటే ఇక్కడేమో ఏ ప్లేస్లో 60 వస్తుంది, బి ప్లేస్లో 30 రావాలి. నెక్స్ట్ 780 ఇక్కడ కూడా ఏం రావాలి 60 రావాలి. 60 రావాలి అంటే 720 ప్లస్ 60 కింద రాసుకుంటాం దీన్ని. 750 రావాలి అంటే 720 ప్లస్ 30 అప్పుడు కూడా ఇక్కడ ఏ 60 బి 30 వస్తుంది. అవి చూసి క్వాడ్రంట్స్ అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలి అంటే 1080 ప్లస్ సపోజ్ ఇలా ఉంది, దీని ఎలా రాయని చెప్పారు. 1080 అంటే 1290, 12 అంటే ఈవెన్ కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో చేంజ్ ఉంటుంది. సో సైన్ రిమైన్స్ సైన్. 12 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ ఎలా చూసుకోవాలని చెప్పాను. 0 నుంచి స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 12 ఇక్కడికి వచ్చేది. 12 ప్లస్ అయ్యా, ప్లస్ అయితే ఫ్రంట్కి, మైనస్ అయితే బ్యాక్కి. సో అంటే ఇక్కడ వస్తుంది ప్లస్ కాబట్టి. అంటే ఏ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్లో అలా పాజిటివ్ కాబట్టి దీని సైన్ ఏం చేంజ్ అవుతుంది. సైన్ ఇంకా 60 డిగ్రీస్ అంటే దీని వాల్యూ సైన్ 60. సో అలా మీరు రఫ్ చేసి ఇక్కడ వేసుకున్న ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ఇక్కడ చేసుకున్న ప్రాబ్లం లేదు. అలా చేసి సింప్లిఫై చేయండి. అప్పుడు మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ సైన్ ఆఫ్ ఏ ఇక్కడ మైనస్ కాబట్టి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కింద చేంజ్ అవుతుంది. దాన్ని బట్టి మీరు ప్రాబ్లం చేయండి. ఓకేనా. సో ఈ 4 ప్రాబ్లం 2 4 5 ఇవి మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎక్స్ప్రెస్ √3 sin θ ప్లస్ cos θ యాజ్ ఎ సైన్ ఆఫ్ అన్ యాంగిల్. అంటే ఈ 2
టర్మ్స్ ని ఎలా రిప్రజెంట్ చేయమంటున్నాడు, సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ కింద రిప్రజెంట్ చేయమంటున్నాడు, ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ అంటే మీకు ఇందాక చెప్పిన ఫార్ములాస్ లో సైన్ లో ఉన్న ఫార్ములాస్ ఏంటి, సైన్ ఆఫ్ a ప్లస్ బి తెలుసు, సైన్ ఆఫ్ a మైనస్ బి తెలుసు. సో అంటే దీన్ని సైన్ ఆఫ్ a ప్లస్ బి కింద కానీ సైన్ ఆఫ్ a మైనస్ బి లాగా చేంజ్ చేయాలన్నమాట. చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఆ టూ ఫార్ములాస్ లో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకి సైన్ ఆఫ్ a ప్లస్ బి కింద కన్వర్ట్ చేస్తాం. అదే ఇక్కడ మైనస్ ఉంటే సైన్ ఆఫ్ a మైనస్ బి కింద చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ కొసైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ అన్నాడు అనుకో, అప్పుడు కాస్ ఆఫ్ a ప్లస్ బి కానీ కాస్ ఆఫ్ a మైనస్ బి, టాంజెంట్ అయితే టాన్ ఆఫ్ a ప్లస్ బి కానీ టాన్ ఆఫ్ a మైనస్ బి కింద కానీ కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ అడిగింది మనల్ని సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఇవేమి టూ ఫార్ములాస్ సైన్కి సంబంధించి టూ ఉన్నాయి, సైన్ ఆఫ్ a ప్లస్ బి, సైన్ ఆఫ్ a మైనస్ బి. ఇక్కడ ప్లస్ కాబట్టి సైన్ ఆఫ్ a ప్లస్ బి కింద కన్వర్ట్ చేస్తాం. సో ఫస్ట్ చూడండి, సైన్ ఆఫ్ a ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇలా ఉండాలండి. ఇలా దీన్ని మనం చేంజ్ చేయాలి. ఒకసారి జాగ్రత్తగా చూడండి, చేంజ్ చేద్దాం. √3 sin θ ప్లస్ cos θ ఇది ఇచ్చాడండి మనం. దీన్ని నేను √3 ఇంటూ sin θ ప్లస్ 1 ఇంటూ cos θ కింద కన్వర్ట్ చేశాను. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి దీన్ని ఎలా రాసుకున్నాను, 1 కింద రాశాను. ఇంకా sin θ ఇంటూ √3 ప్లస్ cos θ ఇంటూ 1, 2 ఇంటూ 3 అన్నా 3 ఇంటూ 2 అన్నా సేమ్. సో ఇంటూ ఉన్నప్పుడు ఏది ఎలా చేంజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. sin θ ఇంటూ √3 ప్లస్ cos θ ఇంటూ 1. ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి. sin θ sin a అంటే ఇక్కడ ఉన్న ఈ √3ని దేనికి ఎలా రాయాలి, cos b కింద రాయాలి, cos ఆఫ్ ఎన్ యాంగిల్ కింద రాయాలి. అలాగే cos a ఇక్కడ చూడండి, దీన్ని a అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా a సరిపోయింది. నెక్స్ట్ 1 √3. సో దీన్ని ఏమో sin b కింద చేంజ్ చేయాలి. ఇక్కడ √3 అనేది cos కింద రాయాలి. √3 అనేది cos లో రాదు, మరి ఏమొస్తుంది, √3/2 వస్తుంది. కాబట్టి దీనికి /2 కావాలి. నెక్స్ట్ 1 ఉంది, 1 అని sin లో రాయాలి, sin 90 కింద రాయొచ్చు కానీ అలా రాయము. ఎందుకు రాయమో చూద్దామండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే యాక్చువల్గా 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి ఈచ్ టర్మ్. ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేశారు కాబట్టి కామన్గా 2 రాశారు. యాక్చువల్గా సెపరేట్గా రాయాలి, నేను కామన్గా రాస్తాను. ఇక్కడ 2 ఇంటూ sin θ √3/2 అంటే ఇక్కడ దీన్ని ఎలా రాయాలి, sin a cos b కింద రాయాలి. cos b మీన్స్ √3/2 అంటే cos 30 degrees ప్లస్ cos a 1/2ని sin లో రాయాలి, sin 30 degrees. సో ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది, 2 ఇంటూ sin a cos b ప్లస్ cos a sin b అంటే sin ఆఫ్ a ప్లస్ b, sin ఆఫ్ a ప్లస్ b. సో ఇలాగే ఎక్స్ప్రెస్ చేయమని sin ఆఫ్ ఎన్ యాంగిల్ కింద ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇచ్చింది మనకి దీన్ని మనని sin ఆఫ్ ఎన్ యాంగిల్ కింద ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి sin ఆఫ్ a ప్లస్ b తీసుకున్నాను. అంటే ఫార్ములా ఏంటి, sin a cos b ప్లస్ cos a sin b. ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేసుకుంటున్నాను. √3 sin θ ఇంటూ sin θ ప్లస్ ఇక్కడ ఏమీ లేదు, ఇంకొక టర్మ్ కావాలి, ఏమీ లేదు కాబట్టి 1 అని తీసుకున్నాను. 1 ఇంటూ cos θ దీన్ని రీఅరేంజ్ చేస్తాను. sin θ ఇంటూ √3 ప్లస్ cos θ ఇంటూ 1 కింద. ఇక్కడ యాక్చువల్గా sin a దీంతో కంపేర్ చేయండి. sin a ప్లస్లో θ ఉంది, ఓకే. b ప్లస్లో cos b ప్లస్లో √3 ఉంది, అంటే దీన్ని cos కింద రాయాలి. మరి √3 అంటే cosలో లేదు, మీరు చూడండి ఎక్కడా కూడా cos వాల్యూస్లో √3 రాదు, ఏమొస్తుంది, √3/2 వస్తుంది. అంటే దీనికి కంపల్సరీ /2 ఉండాలి. /2 చేసాము అంటే ఇంటూ చేయాలి, చేసాను ఇంకా /2 చేసాను, ఇంటూ చేసాను ప్లస్ cos θ ఇంటూ 1ని sin కింద రాయాలి. 1 అని రాయొచ్చు 90 కింద, కానీ ఇక్కడ యాంగిల్ సేమ్ అవ్వాలి కాబట్టి దాన్ని నేను 90 కింద రాయలేదు. 1/2 అంటే ఇక్కడ /2 చేశాను కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేశాను. sin a √3/2 cosలో రాయాలి కాబట్టి cosలో ఎక్కువ వస్తుంది, 30 degrees దగ్గర వస్తుంది. ప్లస్ cos a 1/2 sin ఎప్పుడు వస్తుంది, 30 degrees దగ్గర. సో ఇప్పుడు దీన్ని దాంట్లో కంపేర్ చేయండి. sin a cos b ప్లస్ cos a. సో ఇక్కడ a అంటే θ, ఇక్కడ a అంటే θ. b అంటే 30, ఇక్కడ b అంటే 30. సో 2 ఇంటూ sin a cos b ప్లస్ cos a sin b అంటే sin ఆఫ్ a ప్లస్ b. a మీన్స్ θ ప్లస్ b మీన్స్ 30 degrees.
ఓకేనా. సో ఇది ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇంపార్టెంట్ మోడల్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ √3 cos 25 ప్లస్ sin 25/2. సో ఇక్కడ దీన్ని కూడా సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి ఇదే ఫార్ములా. ఇక్కడ మీరు చేయాల్సిందంటే దీనికన్నా ఈజీ అండి, ఈ బై 2 సెపరేట్ చేసేది. అప్పుడు ఏమవుతుంది, √3/2 cos 25 ప్లస్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 అని తీసుకోండి, 1/2 ఇంటూ sin 25. √3/2 అంటే ఫస్ట్ ఉంది కాబట్టి సైన్ రావాలి. సైన్ అంటే ఎప్పుడు వస్తుంది, √3/2 60 అంటే sin 60 cos 25 ప్లస్ 1/2 ఎప్పుడు వస్తుంది, కాసులో cos 60 ఇంటూ sin 25. సో ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి, ఓకేనా.